నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 34వ వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరాచక పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన ప్రత్తిపాటి. ఈ నెల 30న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలి రావాలని కోరిన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్. ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. పాల్గొన్న అసెంబ్లీ అభ్యర్థి కావటి. టీడీపీలో చేరిన పలువురు వార్డు నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రత్తిపాటి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ప్రత్తిపాటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన మల్లెల రాజేష్ బృందం. చిలకలూరుపేట నియోజకవర్గ గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని, జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలందరూ తరలి రావాలని చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కావటి మనోహర్ తో పాటు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తనను నియమించినందుకు సీఎం జగన్ కు సహకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, ఈ నెల 30న నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారని, తర్వాత నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని పేర్కొన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి రావాలన్నారు. పట్టణంలో, గ్రామాల్లో నాయకులను, కార్యకర్తల్ని కలుపుకుని ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ఆర్సీపీకి సీఎం జగన్ కు ఓటు వేయాలని అడుగుతామని వివరించారు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి రేపు 30వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు ఎస్ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి పెద్దలందరూ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధిలో దగ్గర ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం తదుపరి ఎన్నికల ప్రచారం మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మరలా సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప గడపకి మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది పైచిలుకు ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిలో నుంచి దింపాలి అని చెప్పేసి ఎన్నో రాజకీయ పార్టీలు, అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటుపక్క భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటుపక్క జనసేన పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దండెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతాం. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీలు బీసీ డిక్లరేషన్ రాష్ట్ర చరిత్ర గతిని మార్చబోతున్నాయన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించని ఘనతల్ని అందించే అద్భుత అవకాశాలుగా ఆ రెండింటిని అభివర్ణించారు. చిలకలూరిపేట 34వ వార్డులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల శంఖారావం బాబు షిరిడి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోయే సూపర్ 6 పథకాల గురించి వివరించి కరపత్రాలు అందించారు. ఆ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా పడుతున్న
ఇబ్బందుల గురించి ప్రతిపాటి వద్ద మహిళలు ఏకరువు పెట్టారు. కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, అన్ని రకాల పన్నులు పెంచి సామాన్య మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచారని వారంతా వాపోయారు. ప్రధానంగా ధరల పెరుగుదల ఇంటింటి బడ్జెట్ తలకిందులు చేసిందని, చిన్న చిన్న అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వారితో భేటీ అనంతరం కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో ప్రతిపాటి సమావేశమయ్యారు. బూతుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు ఇతర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేయడంతో పాటు సూపర్ 6 పథకాలు, బీసీ డిక్లరేషన్ గురించి తెలియచేయాలన్నారు. తర్వాత ప్రతిపాటి మాట్లాడుతూ సూపర్ 6 పథకాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరగబోయే మేలు దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక కేస్ స్టడీగా మిగిలిపోతుందన్నారు. భవిష్యత్తు పాలకులకు చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ ఒక నమూనాగా నిలుస్తాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు బిల్లులు పెంచని, ఛార్జీల భారం మోపని పాలన అందిస్తామని ఇప్పటికే తమ అధినేత హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాంబశివనగర్ మనకి ఎప్పుడు తక్కువ వస్తున్నాయి, మీరందరూ చెప్పండి అందరికి. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. పట్టణంలోని గుర్రాల చావడిలోని ఎస్ఎంఎస్ ముస్లిం వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ వద్ద గురువారం రాత్రి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లింల సాంప్రదాయబద్ధంగా దువా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు అభ్యున్నతి జరుగుతుందన్నారు. రంజాన్ మాసంలో అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి 3 ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా మరియు 1983 బ్యాచ్ కి చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గా నియమించినట్టు ఈసీఐ నుంచి సమాచారం అందినట్టు తెలిపారు. 3 ప్రత్యేక పరిశీలకులు నేడు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతారన్నారు. ఈ 3 రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులు వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారని మరియు ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు కరాళనృత్యం చేస్తున్నా ప్రజలను కనీసం పట్టించుకొని జగన్ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమానని ప్రశ్నించారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు. ఎండిన పంటలు, గొంతెండుతున్న పల్లెల గోడు కనీసమైనా వినియోగించుకోని వ్యక్తి సీఎం స్థానంలో ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టమన్నారు ప్రతిపాటి. కరువు మండలాల ప్రకటన నుంచి ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారని, కనీస ఉపశమన చర్యలు కూడా తీసుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. గురువారం చిలకలూరిపేట 6-7 డివిజన్లకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 6వ వార్డు నుంచి కొణిదెల దుర్గాప్రసాద్, ముతుకూరి ఈశ్వర్, పాలెపో వెంకటేశయ్య, నాదెండ్ల శుభకృష్ణ, క్రాంతి, 7వ వార్డు నుంచి వైసీపీ నాయకుడు గోగుల నాగరాజుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ప్రతిపాటి మాట్లాడుతూ కరువు బాధితుల్ని పరామర్శించడానికి ముఖం చాటేసిన ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధమంటూ ఊరూరా ప్రచారానికి బయలుదేరడానికి సిగ్గుండాలని తూర్పారబట్టారు. జగన్ తన అసమర్థ చేతగాని విధానాలతో ఉన్న కొద్దిపాటి నీటి వనరుల నిర్వహణలోనూ అలసత్వం వహించడంతో కరువు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపాటి.
అలాంటి వ్యక్తి నేతృత్వంలో పని చెయ్యలేకే నిరంతరాయంగా వైకాపా నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అదే ఆయన పూర్తిగా గేట్లు తెరిస్తే వైకాపాలో ఒక్కరూ మిగలరనే విషయాన్ని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు ప్రతిపాటి. చిలకలూరిపేట నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఎవరిని పెట్టాలో తేల్చుకోవడానికి వైకాపాకి ఇప్పటి వరకు సమయం పట్టిందని, ఇక గెలుపు గురించి ఆలోచించే అవకాశం వారికి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రికార్డు స్థాయి ఆధిక్యంలో గెలిచి అధినేత చంద్రబాబుకు విజయాన్ని కానుకగా ఇవ్వడంతో పాటు వైకాపా పన్నిన పన్నాగాలన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు ప్రతిపాటి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మండలంలోని ప్రతి కార్యకర్తలు ఒక్కటై తరలి రావాలని ఎడ్లపాడు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఘంటా శంకర్ పిలుపునిచ్చారు. స్థానిక మైదబోలు రోడ్డులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీ చిలకలూరిపేట పట్టణంలో గుర్రాల చావడిలో ఎస్ఎంఎస్ షాదీఖానాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందన్న ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి నరసరావుపేట పార్టీ ఎంపీ అభ్యర్థి కె అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడుతో పాటు ముఖ్య అతిథులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రాచమట్టి చింతారావు, నాయకులు ఎంవి బాలచంద్రారెడ్డి, ఆలోకం వెంకటలక్ష్మి నారాయణ, గౌరు రాజేష్, కల్లూరి రామకృష్ణ, మరిపాలెం సొసైటీ చైర్మన్ ఓరుగంటి పూర్ణయ్య, కర్ణాట సుబ్బారావు, నాయకులు రాచమట్టి చింతారావు, యలగల సాయి, చాగంటి శ్రీధర్ పాల్గొన్నారు. రేపు అనగా 30వ తారీఖు ఉదయం 10 గంటలకి చిలకలూరుపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది. అది చిలకలూరుపేటలో గల ఎస్ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడానికి పెద్దలు కూడా పార్టీ నాయకులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎడ్లపాడు మండలం నుండి అనేక గ్రామాల నుండి వివిధ గ్రామాల నుండి కూడా ప్రజలందరూ కూడా పాల్గొని కార్యకర్తలు, అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చిలకపేట ఎస్ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడానికి తేదీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో అతిథులుగా చిలకలూరుపేట ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, అదేవిధంగా ఆళ్ల యోగిరామిరెడ్డి గారు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ గారు కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు కూడా మొత్తం కూడా ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ నియోజకవర్గ స్థాయిలో కూడా పాల్పంచుకొని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శివనాగ మనోహర్ నాయుడు గారిని, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన మీదట ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయి ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ వీరిని గెలిపించే దిశగా మనందరం కూడా దోహదపడాలని కోరుకుంటూ మండలం, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు, టౌను, వార్డులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక మీరు అందరూ కూడా తరలి రావాల్సిందిగా ఎడ్లపాడు మండల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడం జరుగుతూ ఉంది. పార్టీ కార్యకర్తలకి రేపు 30వ తారీఖు శనివారం చిలకలూరుపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నది. సమావేశంలో ఎడ్లపాడు మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు, నర్సాపేట ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి గారు, మళ్ళీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ పాల్గొంటున్నారు. ఎలక్షన్ అబ్జర్వర్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా పాల్గొనవచ్చు. దీన్ని జయప్రదం చేసి అందరూ పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు అన్ని వార్డులతోటి కలిపి రేపు అంటే శనివారం 30వ తారీఖున జరగబోయే చిలకలూరుపేట నియోజకవర్గ మహాసంగ్రామానికి మన ఎడ్లపాడు మండలం నుంచి కూడా పార్టీలోని పదవులున్న ప్రతి కార్యకర్త, ఓటు వేసే ప్రతి నాయకుడు కూడా కదిలి వచ్చి చిలకలూరుపేట నియోజకవర్గంలో జరిగే ఈ ప్రోగ్రాంని మండల వైడ్గా కాకుండా నియోజకవర్గ వైడ్గా జరిగే ఈ ప్రోగ్రాంని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న మల్లెల రాజేష్ నాయుడు వైకాపాను వీడి శుక్రవారం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో మల్లెల రాజేష్ నాయుడు తెదేపాలో చేరారు. నారా లోకేష్ రాజేష్ నాయుడు గారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్ తో పాటు 25 మంది చిలకలూరిపేట నియోజకవర్గ కీలక నేతలు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు కప్పుకున్నారు. తెదేపాలో చేరిన వారిలో ఎడ్లపాడు మండల జెడ్పీటీసీ సభ్యులు ముక్తావాసు, చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు తులం సుధాకర్, చెమిటిగంటి పార్వతీదేవి, బిట్ర రాజేంద్ర ప్రసాద్, షేక్ జమీలా, జాలర్ది సుబ్బారావు, కౌన్సిలర్, వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు పంగులూరి వెంగళనాయుడు, వైకాపా సీనియర్ నాయకులు గాలి బుచ్చయ్య, బీసీసెల్ పట్టణ అధ్యక్షుడు గంజి వీరాంజనేయులు, వైసీపీ ముఖ్య నాయకుడు ఎంవి రత్నారెడ్డి, కట్టుబడి వారి పాలెం మాజీ సర్పంచ్ తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు యాదాల సుజాత, బుక్కాపురం సర్పంచ్ అల్లం ఆంజనేయులు, విద్యార్థి విభాగం నాయకులు నాగూర్ ఇక్బాల్ గౌస్లు, సీనియర్ నాయకులు రామశెట్టి తాండేశ్వరరావు, తోట సీతయ్య, గంజి బాజీలతో పాటు వందలాది మంది నాయకులు కార్యకర్తలు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు గారు మాట్లాడుతూ తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం రోజున తాను పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిలకలూరిపేటలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అఖండ విజయానికి కృషి చేస్తానన్నారు. నారా చంద్రబాబు నాయుడు తోటే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో మరి వేలాది ఓట్లతో ఆ రోజున పార్టీలో ఎంతో చురుగ్గా ఆ రోజు నేను పనిచేసి పార్టీ గెలుపుగా ఆ రోజున దోహదపడ్డ నాతో పాటు మరి ఎంతోమంది నాయకులు, మరి పెద్దలు, మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విపరీత పరిణామాలను, మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాటి మీద మేము విసుగు చెంది మాకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మరి లోకల్ వ్యక్తికి ఇవ్వాలి, లోకల్గానే ఉండాలనే నినాదాన్ని గతంలో తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ ఇతరే కాదు, మరి ఈ గతంలో మేము ఎవరికైతే సపోర్ట్ చేసామో వాళ్ళని కూడా మేము వద్దని, మాకు ఎప్పటి నుంచో మా చిలకలూరుపేట వాసైన మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి అలానే తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపై గత 15 సంవత్సరాల పైనుండి మరి జిల్లా అధ్యక్షుడిగా, ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ రోజున మన చిలకలూరుపేట మనమే బాగు చేసుకోవాలి, మనది చిలకలూరుపేట అనే నినాదంతో మరి ఇక్కడ ఈరోజు మొదలుపెట్టి మేము ఈరోజు అక్కడ అభ్యర్థిగా నేను బయటకు వచ్చేసి, నాతో పాటు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మరి జడ్పీటీసీ గారు, మరి అలానే మరి 10 మంది కౌన్సిలర్లు, మరి అలాగే ఈరోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టుగా తీసుకొని, ఎందుకంటే మీరు చేస్తున్న విధి విధానాలను నచ్చలేదనేది ఇది మొదలు మాత్రమే. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా ఎటువంటి భవిష్యత్తు ఉండదని మీ విధానాలను విసిగెత్తిపోయిన జనం మరి తిరుగు బావుట అందరూ కూడా ఎగరేస్తున్నారు. ఈరోజు మా ప్రత్తిపాటి పుల్లారావు గారి సమక్షంలోనూ మరి మేము జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడు గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో మేము టీడీపీలో చేయడం జరిగింది. అలాగే మేము ఒకటే వినాదం, లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అయితే బాగుండిద్ది, అలా కాకుండా ఈరోజు గుంటూరు, తిరుపతి, నెల్లూరు ఈ విధంగా మార్చుకుంటూ పోతే మాకు అండదండగా ఎవరుంటారనే విధంగా మేము ఒక వినాదంతో ముందుకెళ్ళాం.
మా విధానాన్ని మా విన్నపాన్ని తీసుకొని కారణంగా మేము ఈరోజు లోకల్గా ఉన్న మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో మా రాజేష్ నాయుడు గారి అడుగుజాడలు నడుస్తూ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మల్లెల రాజేష్ నాయుడు గారి యొక్క నాయకత్వంలో చిలకలూరుపేట నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉండి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు దుర్మార్గాలకు విసిగి వేసారి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాజేష్ నాయుడు గారితో పాటు 10 మంది కౌన్సిలర్లు, 2 సర్పంచులు, వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, జడ్పీటీసీ గణపురం నుంచి కెల్లంపల్లి అచ్చయ్య గారు, ఎందుకంటే 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉండి అక్కడ పరిస్థితులకు విసిగి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రముఖులైనటువంటి వైస్ చైర్మన్ గోల్డ్ సీను కానీ, గుంజి వీరాంజనేయులు కానీ, మన బాలి బుచ్చయ్య గారు, సీను, మన బేరింగ్ మౌలాలి, సుబ్బారావు గారు, సీను, జాదా సుబ్బారావు గారు, వెంగళరాయుడు గారు, ఆ విధంగా రత్నారెడ్డి గారు, ఆ విధంగా ప్రముఖులైనటువంటి ఈరోజు అనేక మంది చేరటం జరిగింది తెలుగుదేశం పార్టీలో. అభివృద్ధి, సంక్షేమాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, యువతను దృష్టిలో పెట్టుకొని వీరందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కౌన్సిలర్సు, జెడ్పీటీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసు మల్లెల రాజేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో పత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతోటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము చేరటం జరిగింది. అధికార పక్షంలో కూడా 5 సంవత్సరాలు ఉండి అధికారం వచ్చినప్పటికి కూడా ప్రతిపక్షంలోనే మేము ఉన్నాము. లోకల్ అభ్యర్థి అయితే మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి బాగుండిద్దనే ఉద్దేశంతో రాజేష్ నాయుడు గారితో నడవటం జరిగింది. మరి అధిష్టానం కూడా రాజేష్ నాయుడు గారిని చిన్న చూపు చూసి కటాపడం జరిగింది. ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబాట ఎగరవేసి చాలా పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీ అందరం కూడా చేరటం జరిగింది. కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఏ విధంగా అయితే శ్రమించామో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా మేము శ్రమించి పత్తిపాటి పుల్లారావు గారిని అఖండమైన మెజార్టీని గెలిపించుకొని మళ్ళీ ఆయన మంత్రిగా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వాడిని నా మీద వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోలీసుల చేత అరాచకమైన కేసులు పెట్టించారు. వాళ్ళు చేస్తున్న విధానాలు తప్పుపట్టామని మమ్మల్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. కాబట్టి మేము అవన్నీ చెప్పుకున్నా కూడా మళ్ళా పోలీసుల చేత బెదిరిస్తున్నారు. అందుకోసం మేమందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి పనిచేసుకొని అక్కడే మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి మేమందరం ముందుకు రావడం జరిగింది. ఒక్క 27 పథకాలు తీసేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఈరోజు ఏ విద్యా విధానం లేదు, అంబేద్కర్ విద్యా విధానం అట్లాంటివన్నీ తీసేశాడు. కాబట్టి మేము అందరం కలిపి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సో ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి ఒంటెద్దు పోకడికి నిరసనగా మన చంద్రబాబు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పత్తిపాటి పుల్లారావు గారి సమక్షంలో మన మల్లెల రాజేష్ అన్నతో కలిసి జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరికి కూడా మేము ఒక జెడ్పీటీసీగా ఉన్నాం, మరి మాకు ఎవరికి కూడా ఒక ఫోన్ కాల్ రాలేదు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఎట్లా ఉంది, నాయకత్వం ఎలా ఉంది, మీకు పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి ఎక్కడ కూడా అడిగింది లేదు. మరి ఏ బేస్ చేసుకొని తీసేశారనేది అది వాళ్ళకే తెలియాలి. తింపు విలువ లేని ఈ పార్టీలో మేము ఉండలేక రాజేష్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో మన పత్తిపాటి పుల్లారావు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ముందుగా కార్యాలయం ఎదుట టీడీపీ జెండాను పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్ ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్ ముప్పాళ్ల హనుమంతరావు, కుమార్, జరీనా బేగం, ముద్దమ్మల రవి, తుపాకుల అప్పారావు, వెల్లంపల్లి రవిశంకర్, మళ్లీ తదితరులు మాట్లాడారు. ఇందులో భాగంగా స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించవలసిన రోజు 1982 మార్చి 29వ తారీఖున పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రప్రథంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన యొక్క ధ్యేయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రపంచ ప్రజల్లోని ముందు వరుసలో నిలబెట్టాలనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ ప్రతిపక్ష పార్టీకి హోదాగా ఎంపీలు ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా ఇచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి. అలాంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో మన మాజీ ముఖ్యమంత్రి వారు మరియు ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆత్మాభిమానమే నినాదానికి తోడుగా ఆత్మవిశ్వాసం అనే నినాదంతో మరి ఎప్పటికీ కూడా తెలుగు వారిని ఎక్కడా కూడా కింద పడనీయకుండా తెలుగు వారి ఆత్మ విశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి పుట్టినట్టు మన నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. పార్టీలో భాగస్వాములు కావడం, ఆ పార్టీలో అడుగుతున్న పార్టీల రావడం ఎన్నో జతల పోషిస్తూ ఉంటే కానీ వీళ్ళు అదృష్టం జరగదు. అలాగే మన నాయకుడు అజాతశత్రు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు వారి యొక్క అడుగుతాలను నడవకుండా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. స్థానిక కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మెడికల్ హాల్లో గురువారం సాయంత్రం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ కమిటీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ మండల ఎస్సీ ఎస్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు ఐకమత్యంగా ఉండి రానున్న ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని తీర్మానించారు. పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీలు పోరాడాలన్నారు. ముందుగా తాయిలాలకు ఆశపడకుండా నైతిక విలువలు పాటించాలని వక్తలు కోరారు. మైల రాజేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో దండముడి బాలస్వామి, సుబ్బారావు, బుల్లిబాబుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు నట్టుకోవాలన్నా కానీ మహా భయపడతారు. ఎందుకంటే అది నా కులం నేను చిన్నప్పుడు 14 సంవత్సరాలు పెట్టి చిన్నపిల్లడు అప్పుడు పెట్టి కూడా నా కులం అంటే ఎవరు బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా చిన్నపిల్లడు పట్టాలన్నా బాలసం ఉన్నాడన్న భయం ఉంది. కనుక సోదరులారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా మరి మీ గ్రామాల్లో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మా గ్రామంలో కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు. అంబేద్కర్ యుజాన్ని మేము పాటించి 72 మా గ్రామంలో 100 ఇళ్ళు ఉంటే 78 ఇళ్ళు ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీలు కూడా ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? ప్రతి కులానికి టీడీపీ లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, ఎవరు లేదు. ప్రతి పార్టీ వారికి మా గ్రామంలో నాకు ఇవ్వలేదు ఇల్లు అనడానికి లేకుండా కులమత భేదాలు పార్టీ భేదాలు లేకుండా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే దండమూడి ఒక నేనే. అది మీరు ఎవరైనా ఇచ్చుండవంటే కులాలకు అతీతంగా నాకైతే ఇచ్చుండ్రు అనేది పూర్తి నమ్మకం. మీరు అందరూ కూడా అంటే మీరు వేరేగా బాధపడకండి. నేను ఓసీ కింద బతికేవాడిని కాదు, వాళ్ళ మోకాళ్ళ చేతులు నీళ్లు దాడి బతికేవాడు కాదు, బాలసం అనేవాడు. నేను దానికోసమే మీ అందరిని కూడా దయచేసి మనము పార్టీలకు అతీతంగా పెట్టుకుందామన్నాం. నా యొక్క విన్నపాలు ఈ యొక్క మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే నాకు చెప్పినట్టుగానే గతంలో ఇంతమంది రాలేదు, మరి చెబుతున్నాను. మనము జరుగుతున్న పరిణామాలు బహుశా ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి ఎస్ఎస్ఎల్ నాయకులు మాత్రమే ఎక్కువ శాతం ఉన్నారు. వాస్తవానికి ఈ మీటింగ్ పెడతానికి కారణం కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచనతోనే పెట్టినటువంటి కార్యక్రమం అనేది నాకు గతంలో చెప్పారు రాత్రి. సరే తర్వాత జరిగిపోయింది. సరే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా
గతంలో ఉన్నాను. ఇప్పుడు నామినేట్ పోస్టులు అంటే పార్టీకి అతీతంగా నాకు వచ్చినటువంటి బాధ్యత ప్రకారం, నాకు వచ్చినటువంటి విలువ ప్రకారం నేను పార్టీని కొమ్ముగాయడం కాకుండా మన ఎస్టీలకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల మీద నేను 2 మాటలు మాట్లాడుతున్నాను. గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఇందులో భాగంగా యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించారు. ఆయా చర్చిల సంఘ కాపర్లు ప్రత్యేక సందేశం వినిపించారు. ఈ కార్యక్రమాల్లో సంఘ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. ఆయన ముఖముపై గుద్ది ఆయనను అవమానపరిచి యెరూషలేము వీధుల వెంట ఆయన శిలువను ఆయనే మోసుకునేటట్టుగా నడిపించి ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ఆ కొరడాలకు చివరి భాగాన ఉన్నటువంటి గాలములతో ఆ శరీరం చీరుకుపోయి రక్తము కాలుతూ ఉంటే ఆ తలపై అల్లినటువంటి ముళ్ళ కిరీటము పెట్టబడి ఆ తల పగిలిపోయి ఆ తల మీద నుండి రక్తము కాలుతూ ముఖమంతా కాలిపోయి ఆయన కళ్ళు మూతబడిపోయి ముఖము కొట్టి కొట్టి దవడ ఎముకలు కూడా మరి దవడంతా పడైపోయి ఆయన భౌతికంగా, మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించి మానవుని చేతిలో, సాతాను చేతిలో హింసింపబడి వ్యసనాక్రాంతులుగా కనిపిస్తూ ఉన్నారు. 7వ మాటలో టు బి రెస్ట్ ఇన్ లవ్, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తాను. ఏది రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆయన శాంతిలో ఉంటాడు. ఆ మాట కరెక్ట్ క్రైస్తవులు వాడకూడదు. రెస్ట్ ఇన్ లవ్, ప్రభువు నందు మన విశ్రాంతి పొందాలి. అందుకని తండ్రికి ఆత్మను అప్పచెప్తున్నాడు. అప్పగించిన తండ్రి యొక్క ఆత్మ మనం చూసినప్పుడు ఈరోజు కీర్తన 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన చేతికి మన ఆత్మ అప్పగిస్తే భద్రంగా ఉంటుంది. ఈరోజు మనందరం కూడా మన ఆత్మలు తండ్రికి అప్పచెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతాం. లేక నిద్రరాదు మనకి. ఈ భద్రత నా మీద ఉంది. ఈ ఆస్తి కాపాడుకోవడం, ఈ ఆస్తులు కాపాడుకోవడం, ఈ జనాన్ని కాపాడుకోవడం అంతా నా చేతుల్లో ఉందన్న వాడికి ఎవరు నిద్ర రాదు. ఇదందరికీ కావలి కాయవాడు దేవుడైన యెహోవా ఉన్నాడు అన్న ఒక గొప్ప కారణం ఉంది. అందుకనే కీర్తనకారుడు చెప్తాడు ఏమనంటే కావలి కాయవాడు యెహోవా. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని 33వ వార్డు సంజీవనగర్లోని సెయింట్ లూథరన్ చర్చ్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాపుల కోసమే యేసు ప్రభువు ప్రాణత్యాగం చేశారని, లోకానికి కాంతినివ్వడానికి 3వ రోజున యేసు పునరుద్ధరణ చెందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్, సంఘస్థులు మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు ఆర్సీఎం చర్చ్ మరియు పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చ్ల ఆధ్వర్యంలో శిలువ ధ్యాన కార్యక్రమాలు జరిగాయి. అలనాడు యేసుక్రీస్తు శిలువను మోసే సంఘటనల దృశ్యాలు ప్రదర్శిస్తూ పురవీధుల్లో ర్యాలీ జరిపారు. ఈ దృశ్యాలు చూపర్లకు కంటతడి పెట్టించాయి. ఈ కార్యక్రమాల్లో ఆయా చర్చ్ ఫాదర్లు సుభాష్ చంద్రబోస్, మరియదాస్ తో పాటు సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు. క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణ రథం.
మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది. స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెళ్ళంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని 34వ వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అరాచక పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన ప్రత్తిపాటి. ఈ నెల 30న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలి రావాలని కోరిన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్. ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్. ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. పాల్గొన్న అసెంబ్లీ అభ్యర్థి కావటి. టీడీపీలో చేరిన పలువురు వార్డు నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రత్తిపాటి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ప్రత్తిపాటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన మల్లెల రాజేష్ బృందం.
ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.